సో ఈ కోడి పుంజుతోటి ఇప్పుడైతే మేము సొలై ప్రిపేర్ చేస్తున్నాము. మా బంజారా స్టైల్లో సొలై ఎలా ప్రిపేర్ చేయాలో చూసేయండి. ఓకేనా? కోయి కోయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సొలై ప్రిపేర్ చేయడానికి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ బ్లడ్. ఇదిగోండి ఈ బ్లడ్డే. సో చికెన్దైనా మటన్దైనా దేనితో అయినా సరే మనం సొలై ప్రిపేర్ చేయాలి అనుకుంటే బ్లడ్ తీసుకోవాలి. బ్లడ్ తీసుకునేటప్పుడే ఒక బౌల్లో ముందుగానే సాల్ట్ అండ్ చింతపండు కొంచెం యాడ్ చేసేసుకొని బ్లడ్ తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఏంటంటే బ్లడ్ అనేది గడ్డలు కట్టకుండా ఉంటుంది. సో ఇక్కడైతే మా నాన్న మిగిలిన ప్రాసెస్ అయితే చేసేస్తూ ఉన్నాడు. కొంచెం సేపు హాట్ వాటర్లో కోడిని మనం డిప్ చేసామనుకోండి, సో అంతా కూడా స్కిన్ ఈజీగా వచ్చేస్తుంది. లేదంటే నాటుకోడి కింద చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, అంత ఈజీగా ఈకలు రావు. అందుకని చెప్పేసి మేము ఎప్పుడైనా సరే హాట్ వాటర్లో ఒక 2-3 మినిట్స్ అట్లా డిప్ చేస్తాము. ఇంకా తర్వాత ఈజీగా వచ్చేస్తూ ఉంది. సో మా నాన్న క్లీన్ చేస్తున్నారు, నేనేమో వీడియో తీస్తున్నాను. సో ఇక్కడ చూడండి అంతా కూడా నీట్గా క్లీన్ అయిపోయింది. క్లీన్ అయిపోయిన తర్వాత ఏంటంటే ఇలా కాల్చుకోవాలన్నమాట. సో ఊళ్ళో అయితే మంచిగా కట్టెల పొయ్యి ఉంటుంది కాబట్టి కట్టెల పొయ్యి మీదనే కాల్చుకుంటూ ఉంటాం మేము. సో ఇక్కడ అమ్మ నాన్న ఇద్దరు కలిసి మంచిగా కాలుస్తున్నారు. సో ఇలా కాల్చడం వల్ల ఏంటంటే మనం ఈకలు తీసినప్పుడు కొన్ని లోపల ఉండిపోతూ ఉంటాయి స్కిన్లో, సో అవన్నీ కూడా కాలిపోతాయి అన్నమాట. అందుకోసం అని చెప్పేసి దాని మీద కొంచెం పసుపు పూసి ఇట్లా మొత్తం కూడా క్లీన్ చేసేస్తూ ఉన్నారు మా నాన్న. ఇంకా అంశు అయితే హెల్ప్ చేస్తూ ఉంది వాటర్ పోయడానికి. ఈ సీన్ చూస్తుంటే నాకు ఒకటి గుర్తొస్తుంది. ఏంటంటే నా చిన్నప్పుడు కూడా మా నాన్న ఇలానే క్లీన్ చేసేవాళ్ళు. నేను అంశు ప్లేస్లో ఉండి వాటర్ పోసేదాన్ని. సో నా ప్లేస్లో ఇప్పుడు అంశు వచ్చేసింది అక్కడికి అని చెప్పేసి గుర్తొస్తూ ఉంది. నేను చిన్నప్పటి నుంచి కూడా నాన్నకి నేనే హెల్ప్ చేస్తాను. ఎందుకంటే నాన్న ఒక్కడే చేయలేరన్నమాట ఇది. సో అందుకని చెప్పేసి నేనైతే హెల్ప్ చేస్తూ ఉంటాను. ఫిష్ కడిగినా కానీ చికెన్ కానీ ఏదైనా సరే నేను వాటర్ పోయడానికి అయితే నాన్న పక్కన కూర్చుంటాను. సో ఇంకా అంచు వెళ్ళిపోయి ఇంకా నేనైతే వచ్చేసాను. మేము విలేజ్కి వెళ్ళినప్పుడు అయితే ఫుల్ ఎండలు ఉన్నాయి, అసలు మామూలు ఎండలు కాదు. బయట కూర్చుంటేనే స్వెట్ అంతా కూడా కారిపోతుంది. ఇంకేం చేస్తామో నాన్న ఒక్కరే క్లీన్ చేయలేరు కదా అని చెప్పేసి నేను అట్లా చిన్నగా హెల్ప్ చేస్తూ ఉన్నాను. సో క్లీనింగ్ అంతా కూడా ఇక్కడే చేసేసుకొని ఇంట్లోకి వెళ్ళినాక చక్కగా పీసెస్ లాగా కట్ చేసేసుకోవచ్చు అని చెప్పేసి అంతా కూడా వేస్టేజ్ అవన్నీ ఉంటుంది కదా. సో ఇంకా అవన్నీ కూడా ఇక్కడే క్లీన్ చేసేసుకొని మంచిగా వాష్ చేసేసుకొని అయితే ఇంట్లోకి వెళ్ళిపోయాము. ఇంట్లోకి వెళ్ళిపోయాక మా నాన్న అయితే మంచిగా చిన్న చిన్న పీసెస్ లాగా అయితే ఇట్లా కట్ చేసేసి పక్కన పెట్టుకున్నారు. సో ఇప్పుడైతే మేము సొలై ప్రిపేర్ చేస్తున్నాము. మనకు సాఫ్ట్ పీసెస్ అని ఏం కాదు, ఏ పీసెస్ అయినా సరే మనకు కావాల్సినంత చికెన్ అయితే తీసుకోవచ్చు. మేమైతే ఇక్కడ ఒక 250 గ్రామ్స్ వరకు తీసుకున్నాము. 1/2 కేజీ చికెన్ తీసుకొని అందులో ఏమీ యాడ్ చేయకుండా డైరెక్ట్గా చికెన్ని బౌల్లో యాడ్ చేసేసుకొని బాగా ఉడికించుకోవాలి. ఎందుకంటే అందులో వాటర్ ఉంటుంది కదా, సో ఆ వాటర్తోనే హాఫ్ ఉడికిపోతుంది. నాటుకోడితోటి సొలై అయితే చాలా బాగుంటుంది, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇలా. సో అందులో వాటర్ మొత్తం కూడా ఆవిరైపోయినాయి కదా, ఇప్పుడైతే మళ్ళీ వాటర్ యాడ్ చేసేసుకోవాలి. ఎందుకంటే ఇది నాటుకోడి కాబట్టి అస్సలు ఉడకదు, చాలా ఎక్కువసేపు తీసుకుంటుంది ఉడకడానికి. ఇంకా ఫైనల్లీ అయితే ఇది కూడా ఉడికిపోయింది. చాలా సాఫ్ట్గా అయితే రావాలి, మనకు తెలిసిపోతుంది కదా. కావాలంటే ఒక చిన్న పీస్ మనం తిని కూడా చూడొచ్చు. సాఫ్ట్గా ఉడికిపోవాలి. ఇందులో మనం ఏమి యాడ్ చేసేసుకోవద్దు, సాల్ట్ పసుపు ఇవేవి యాడ్ చేయొద్దు. మనం బ్లడ్ తీసుకున్నప్పుడు సాల్ట్ యాడ్ చేసుకున్నాం కదా, సో అదే సాల్ట్ సరిపోతుంది. ఇక్కడ చూడండి అమ్మ అయితే బ్లడ్ యాడ్ చేసేసింది. సో బ్లడ్ యాడ్ చేసినాక బాగా మిక్స్ చేయాలన్నమాట. ఎట్లా మిక్స్ చేయాలంటే ఒకసారి ఇలా అలా మిక్స్ చేసి వదిలేయద్దు. సో ఇక్కడ చూడండి బ్లడ్ అయితే కొంచెం మనకు గడ్డ కట్టినట్టు కనిపిస్తుంది కదా. సో పీసెస్కి అసలు బ్లడ్ అంటలేదన్నమాట, పీసెస్ సపరేట్గా కనిపిస్తుంది, బ్లడ్ సపరేట్గా కనిపిస్తుంది. సో ఇలా కలిపి వదిలేయద్దు, బాగా కలపాలి. ఎట్లా అంటే బాగా క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు కలుపుతూనే ఉండాలి. అమ్మ అయితే చాలా ఎక్కువసేపు బాగా కలిపింది. ఇంకా అప్పుడే బ్లడ్ అంతా కూడా చక్కగా మెల్ట్ అయిపోయేసి సాఫ్ట్ టెక్స్చర్ వచ్చేసింది, క్రీమీగా అయిపోయింది. సో అప్పటి వరకు అయితే కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో యాడ్ చేయాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే జొన్న పిండి అన్నమాట. సో జొన్న పిండి అయితే యాడ్ చేసేసుకోవాలి. దీనివల్ల ఏంటంటే ఇంకా కన్సిస్టెన్సీ అనేది ఇంకా బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది, చాలా క్రీమీగా వస్తుంది. సో తప్పకుండా యాడ్ చేయాల్సింది ఏంటంటే సొలైలో బ్లడ్ ఒకటి అండ్ ఈ
పిండి ఒకటి. సో ఇవి రెండు మెయిన్ ఇంగ్రీడియంట్ అన్నమాట. చికెన్ మటన్ అంటే ఎలాగో ఉంటుంది కాబట్టి సో చూడండి ఇట్లా రావాలన్నమాట. ఇప్పుడు చూడండి ఇందాకటి కంటే ఇప్పుడు చాలా క్రీమీ టెక్స్చర్ వచ్చింది కదా. సో ఇప్పుడు పీస్ బ్లడ్ అన్నీ కూడా కలిసిపోయాయి. సో ఇప్పుడు అయితే మనం దీన్ని దించేసుకోవచ్చు. ఇదేంటంటే వేడిగా ఉన్నప్పుడే తినాలి. సో మనం ఎంత తిన్నామన్నది కాదు, ఎప్పుడు తిన్నామన్నదే ఇంపార్టెంట్ అన్నమాట. సో మరి మీరు కొంచెం తిన్నా ఎక్కువ తిన్నా వేడిగా ఉన్నప్పుడే సర్వ్ చేసేసుకొని అలా తింటే ఉంటుంది దీని టేస్ట్. అబ్బబ్బబ్బా మేమైతే అసలు చెప్పలేం, కానీ మీరు ఒకసారి ట్రై చేయండి. ఈ టేస్ట్ మా బంజారా వాళ్ళకే తెలుస్తుంది. నిజంగా అసలు దీని మీద జొన్న రొట్టె చేసుకొని తినాలి. ఇంకా ఆ టేస్ట్ అయితే జన్మకి మీరైతే మర్చిపోలేరు, అట్లుంటుంది మరి. సో ట్రై చేయండి మీరు కూడా, బాగుంటుంది. ఇంత మంచి రెసిపీ అసలు మిస్ అయ్యాము అని చెప్పి మీరు ఫీల్ అవుతూ ఉంటారు. ఇంకా అలా ఫీల్ అవ్వకుండా ఉండాలంటే వెంటనే ట్రై చేసేసి తినేయాలి. ఇక్కడ నేనైతే టేస్ట్ చేసేస్తూ ఉన్నాను, ఫుల్ కాలుతూ ఉంది, తింటున్నాను. అమ్మ తినదు సొలయి, సో అమ్మకి కొంచెం హెల్త్ ఇష్యూ వల్ల అమ్మ తినదు. ఇంకా తినడానికి నేను, మా ఆయన, ఇంకా మా పిల్లలు, మా డాడీ, అంతే. ఇంకా మేము 5 మెంబర్సే తినేసాము. సో టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. నేను తింటుంటే అంశు వీడియో తీసింది. సో మా వారు ప్రజెంట్గా ఇంట్లో లేరు, బయటికి వెళ్ళారు. అంశు వీడియో తీసింది. ఇంకా మా నాన్న, ఇంకా మేమందరం తినేసాము. అమ్మ ఈలోపు బయట కర్రీ కూడా స్టార్ట్ చేసేసింది. ఎంతైనా కట్టెల పొయ్యి మీద చేసిన వంటకాలు ఏవైనా సరే భలే రుచి ఇస్తాయి కదండి. సో మేమైతే ఇంటికి వచ్చినప్పుడు ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు కట్టెల పొయ్యి మీదనే చేసుకొని తింటాము. సో మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో అయితే అత్తమ్మ చేస్తుంది కట్టెల పొయ్యి మీద, ఇక్కడైతే మా అమ్మ చేస్తుంది. చికెన్ కానీ మటన్ కానీ వెజిటేబుల్ కర్రీస్ ఏవైనా సరే మ్యాక్సిమం మేము కట్టెల పొయ్యి మీదనే చేస్తాము. ఎందుకో మరి అంత టేస్ట్ వస్తుంది. మీకు ఏమైనా తెలిస్తే చెప్పండి. కట్టెల పొయ్యి మీద చేసిన వంటకాలు అండ్ రోట్లో దంచిన పచ్చళ్ళు ఇవన్నీ కూడా స్పెషల్ టేస్ట్ ఉంటుంది కదా వీటికి. సో ఎందుకంటారు, తెలిస్తే ఏమైనా కామెంట్ చేసేయండి, ఓకేనా. సొలై తినడం అయితే అయిపోయింది. ఇంకా నాటుకోడి పులుసుకి కాంబినేషన్గా అమ్మ ఏం చేసిందో తెలుసా? మీకేమైనా తెలుసా నాటుకోడి పులుసుకి కాంబినేషన్గా ఏం తింటారో? అదేనండి గారెలు. మేము ఎప్పుడు ఇంటికి వెళ్ళినా, ఎప్పుడు నాటుకోడి కట్ చేసినా కూడా అమ్మ అయితే దానికి కాంబినేషన్గా ఈ గారెలు అయితే చేస్తుంది. సో మేము లేనప్పుడు అమ్మ వాళ్ళు చేస్తారో లేదో, కానీ మేము ఉన్నప్పుడు అయితే తప్పకుండా ఇది చేస్తుంది. ఎందుకంటే బెస్ట్ కాంబినేషన్, ఇంకా ఈ కాంబినేషన్ మీదకి ఇంకే కాంబినేషన్ రాదు, అట్లుంటుంది. సో ఫస్ట్ అయితే మేము సొలై తినేసి గారెలు కూడా లాగించేసాము. ఒక 4 గారెలు తినేసాము అందరం. అసలు ఎట్లుంటుంది దీని టేస్ట్, మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? దీనికి స్పెషల్ ఫ్యాన్సే ఉంటారు తెలుసా, అట్లుంటుంది మరి. ఇంకా నేను పిల్లలు మేమందరం కూడా తినేసాము. సో చాలా ఎక్కువనే చేసింది. ఎందుకులే అమ్మ అంటే చాలా ఎక్కువ చేసింది, ఇవన్నీ ఎప్పుడు తింటాము, దీనికి తోడు మళ్ళీ బగారా రైస్ కూడా చేసేసిందన్నమాట. అన్నీ హెవీ అయిపోయినాయి ఈరోజు. సో మేము ఇవి తిని ఇంకా ఈవినింగ్ వెళ్ళిపోయినాం అన్నమాట మా ఇంటికి, అంటే మా అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయినాము. ఇంతేనండి ఇవాల్టి వీడియో. ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అసలు ఎవరు లైక్ చేయడం లేదు, ప్లీజ్ ఒక లైక్ చేయండి. కామెంట్ కూడా చేయండి ఎలా అనిపించిందో. అండ్ మీరు మాత్రం సొలై రెసిపీ ట్రై చేయడం అస్సలు మర్చిపోవద్దు. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.